వైసీపీ నేత మాజీ మంత్రి రోజాపై ఎప్పుడూ ఎవరో ఒకరి మీద నోరు పారేసుకుంటారన్న ఆరోపణలున్నాయి. రోజా అసలు ఒక మహిళేనా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. ఎందుకో మీ అందరికీ తెలిసిందే. అంతలా ఆమె ప్రత్యర్థులపై నోటితో చెప్పలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వెకిలి చేష్టలతో ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు, వారి అనుచరులు, వారి అభిమానులను రెచ్చగొడుతూ ఉంటారు. అంతేకాదు, వారి ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా వదలకుండా బయటకు లాగి అసభ్యకరమైన వ్యక్తిగత దూషణలకు దిగుతుంటారు. మరి అలాంటి రోజా ఇతరులను ఎన్నైనా అనొచ్చు, కానీ ఆమెను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు జనం. ఎందుకంటే ఇటీవల ఆమె ఓ ఛానల్ లైవ్ లోనే ఏడ్ చేశారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని, కొందరు టీడీపీ పెయిడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె. ఎన్ని రోజులు వీళ్లను లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాపాడతారో చూస్తానంటూ ఛాలెంజ్ కూడా చేశారు. తనను బాధ పెట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో చావు దెబ్బ తిన్నారని, చంద్రబాబుతో సహా చరిత్రను చూసుకోవాలన్నారు. మళ్లీ తన జోలికొస్తున్నారని, ఖచ్చితంగా ఈసారి వారు జీరో అయిపోతారంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. వాళ్ళ భార్యలు, కూతుళ్లు, కోడళ్లను ఏమైనా అంటే ఊరుకుంటారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే పాపం రోజా అన్న వాళ్ళు కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె ప్రత్యర్థుల గురించి మాట్లాడిన మాటలు అలాంటివి మరి అంటున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా ఏ ఒక్కరిని ఆమె వదిలిపెట్టలేదని, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగారని అంటున్నారు. తాజాగా గాలి భానుప్రకాష్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఆ తర్వాత కూడా ఆమెలో మార్పు లేదని ఇప్పటికీ నోరు పారేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలికి గెలిచిన గాలోళ్లు అంటూ కామెంట్స్ చేశారామె. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనకు సంబంధించిన పాత వీడియోలను ఇప్పుడు వెలుగులోకి తెచ్చి ఇది రోజా అంటూ చూపిస్తున్నారు. ఇప్పుడు తాను బాధపడుతున్నట్టు నటించటం కేవలం సింపతి కోసమే అని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూస్తే వారి కుటుంబం, పార్టీ నేతలు, క్యాడర్ ఎంత బాధపడి ఉండాలి, వారికి మనోభావాలుండవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆయన సొంతంగా గెలవలేరని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ సవాల్ చేశారామె. ఇక సాటి మహిళ అని కూడా చూడకుండా ఇప్పటి హోంమంత్రి అనితపై అసెంబ్లీ వేదికగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అంతా చూశారు. ఇలా రోజా ప్రవర్తన, ఆమె మాట్లాడిన విధానం ఎవ్వరూ మెచ్చరు. కేవలం మహిళ అనే ఒక పాయింట్ ని ఆధారంగా చేసుకుని తనను ఎవరూ ఏమీ అనకూడదు అని మొండిగా వాదించే రోజా గతంలో అందరినీ విమర్శించారు. కానీ తన వరకు వచ్చేసరికి సింపతి కోసం ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిండు అసెంబ్లీలో ప్రస్తుత హోంమంత్రి మంగళపూడి అనిత వ్యక్తిత్వంపై రోజా చేసిన అత్యంత దారుణమైన కామెంట్లు అందరూ విన్నారు. ఆ కామెంట్లను పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన వ్యక్తిత్వ హననం గురించి చెప్పాల్సిన పనే లేదు. రోజా ఒక్క అనితపైనే కాదు, ఆమె మాటలను వినని వారు లేరు. ఓ మహిళ ఇలా కూడా మాట్లాడతారా అని అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి రోజా ఇప్పుడు తనపై నగరి ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. రోజా విషయంలో తనను ఎవరైనా తిట్టారు అని, అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు చేస్తే నవ్వుకుంటారని, ఎందుకంటే అసభ్యకరమైన మాటల్లో ఆమె ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి అని అంటున్నారు.